ఆయన కలుగు చేస్తున్న దాన్ని చూచుటకు దిష్టి ఇచ్చిన దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం నుండి 18 వరకు మనం చదువుకుందాము. యెహోవా న్యాయము ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దృష్టించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానారదు. నోటి మాట చేత నేను అతిక్రమింపబడను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకే నీ నోటి మాటలను బట్టి నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ చెన్నదూర్చి ఉన్న వాని మీదకి లేచివారు చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కన్ను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లోబర్చుకోగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. వారు నోరు గర్వముగా మాట్లాడును. నా అడుగులను జారుతూ పట్టి వారు ఎప్పుడు మమ్ము చుట్టుకుని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు అతురుపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచి కుందు సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొంది లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ ధనముతో వారి కడుపు నింపుకుని ఉన్నారు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తి తమ పిల్లలకు విడిచిపెట్టెదరు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖదర్శనమును చూసెదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశ తీర్చుకుందును. ఇది చాలా చివరి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తన కలిగిన అంతటి దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధముగా మనం 17 వచనం చూసినప్పుడు నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. దావీదు గారు చెప్తున్నారు, దేవుని యొక్క కన్ను ఎప్పుడు న్యాయముగానే చూస్తుంది. కానీ మన కన్ను, మానవుని కన్ను అనేక సార్లు తప్పిపోతే దేవుని సంబంధము కాదు. మన దృష్టి చాలా న్యాయమైనదిగా ఉండాలి. ఈ యొక్క కాలంలో ఇప్పుడు నీ దృష్టి ఏ విధముగా ఉంది చూసుకోవాలి. ఎందుకంటే నీ కన్ను నీకు తేటగా, నీ దృష్టి అనేది మంచిగా మనం చూడాలి. ఎందుకంటే మన హృదయంలో నుండి మనం చూస్తాం కాబట్టి, మనం చూసింది కూడా మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి మన దృష్టి, ఈ కన్ను వేరు దృష్టి వేరండి. చూసేదాన్ని దృష్టి అంటారు. ఈ యొక్క దృష్టి అనేది దిష్టి కాదండి. ఈ యొక్క దృష్టి అనేది చాలా పవిత్రముగా మనం చూడాలి. చాలా మంచిగా మన కన్నుని ఎప్పుడైతే మనం తేటగా చేసుకుంటామో అప్పుడు మన జీవితం అంతా కూడా తేటగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
మరి ఈ కొద్ది మాటలు మీరు కూడా చదువుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప మీకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.